ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 112:3. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రియమైన వర్లరా, కలిమి సంపద వాని ఇంట ఉంటుంది, వాని యొక్క నీతి నిత్యము కూడా నిలబడుతుంది. ఇక్కడ వాణి అంటే యథార్థవంతులండి. యథార్థవంతుల యొక్క వంశముని దేవుడు దీవిస్తున్నాడు. కలిమితో, సంపదతో, నీతితో నిత్యము వారిని నిలబెడుతున్నాడు. అందుకనే యథార్థవంతులు ఎప్పుడూ కూడా దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా దేవుడు వారిని బట్టి ఆనందిస్తాడు. దేవుని దృష్టికి వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. అందుకనే యథార్థతని విడిచిపెట్టే సాహసము చేయకూడదండి. ప్రభువుకి ఇష్టమైన చక్కటి గుణం ఏంటంటే యథార్థత. యథార్థంగా నడుచుకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడండి. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది, యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనము చేసెదరు అని. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల యొక్క వంశము మరి దేవుని చేత ఆశీర్వదించబడుతుందండి. కావున ఎప్పుడూ కూడా యథార్థవంతులను దేవుడు, ఎందుకంటే ఎవరు యథార్థవంతులు అంటే ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క మాట విని ఆ మాటను బట్టి అధికముగా ఆనందించువారు. మరి అటువంటి వారు ఎప్పుడు కూడా దేవునిలో యథార్థవంతులుగానే జీవిస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, యథార్థవంతుల కంటే చీకటిలో వెలుగు పుడుతుందంటండి. చీకటిలో దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క దయ వారి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కావున యథార్థమైన జీవితాన్ని జీవించేవారిగా ముందుకు కొనసాగాలి. మానవ జీవితము ఎంతకాలమో తెలీదు. ఉన్న కొద్ది కాలంలోనే యథార్థతను కలిగి మనము ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే యథార్థతను కలిగి జీవిస్తామో ఆ యథార్థత అంట ఎన్నో ఆశీర్వాదాలని తీసుకొస్తుందంట. కలిమిని, సంపదని, నీతిని, వెలుగుని, దేవుని యొక్క కటాక్షము, వాత్సల్యతని, దేవుని యొక్క దయాళత్వమును ఇస్తుంది. అదే గొప్ప భాగ్యమని, అదే గొప్ప ధన్యత. కావున ప్రభువులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యథార్థముగా దేవుని ఎదుట జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.